ఆక్వా రైతుల్ని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. మొదటి విడతపై ట్యాక్స్, రెండో విడతపై వైరస్ ఎఫెక్ట్తో రైతులు అల్లాడిపోతున్నారు. రొయ్యలు చిన్న సైజులో ఉండగానే చనిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే సాగు కష్టమేనని అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్తో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. దాని ప్రభావంతో లోకల్గా ఉన్న ఎగుమతిదారులు కూడా సిండికేట్గా మారి రేటు పూర్తిగా తగ్గించేశారు. దాంతో ఎంత తక్కువ కౌంట్ ఉన్న ప్రాన్స్ అయినా కనీస ధర రావడం లేదు. పొలాల్ని చెరువులుగా మార్చి సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు దక్కడం లేదు. ఆ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులు కనీసం రెండో పంటైనా ఆశాజనకంగా ఉంటుందని భావించారు. కానీ వైరస్ రొయ్యలపై దాడి చేసింది. చెరువులన్నీ నాశనమైపోతున్నాయి. ప్రధానంగా వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్పి వైరస్లతో విరవెలలాడుతున్నాయి. చిన్నగా ఉన్నప్పుడే చనిపోతున్నాయి. పిల్లల్ని చెరువులో వదిలిన 30 నుంచి 60 రోజుల్లోపు వైరస్ సోకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కష్టపడి పండిందంటే కొనేటప్పుడు దాని రేటు తగ్గించేస్తున్నారు. పండేటప్పుడు ఏమో సీడ్లు వేస్తున్నప్పుడు రేట్లు ఇస్తున్నారు. సీడ్ వేసిన తర్వాత దాని రేట్లు ఆక్వా ఎక్స్పోర్ట్ అందరూ కలిపి పంట వచ్చేసరికి రేటు తగ్గించేస్తున్నారు. ఆక్వా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ ఏదోలాగా ఆదుకోవాలి. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. దాని ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వచ్చే క్రిస్మస్ టైం నాటికి విదేశాలకు ఎక్కువ గిరాకీ ఉంటుందని ఆశించారు. దానికి తగ్గట్లు పెట్టుబడులు పెట్టారు. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వైరస్ అటాక్తో రొయ్య బరువు పెరగకుండానే ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఆశించిన కౌంట్ వస్తే మంచి ధర పలుకుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి తలకిందులైంది. 100 కౌంట్ ఉంది. 100 కౌంట్ వచ్చి 200 రూపాయలు. 100 కౌంట్ 250 రూపాయలు కానీ ధర పెడితేనే కానీ మాకు గిట్టుబాటు ధర మేత బస్తాకు కానీ కరెంటు బిల్లుకి కానీ ఈ మెయింటెనెన్స్కి కానీ సరిపోదు. కనీసం ప్రభుత్వం చూసి ఒక 250 రూపాయలు మాకు ప్రభుత్వం ధర చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వైరస్ ప్రభావం ఒకచోట ఉండదు. ఒక చెరువులో సోకితే అది మిగిలిన చెరువులకు కూడా విస్తరిస్తుంది. వైరస్ రాకుండానే అమ్మేద్దామంటే మరీ చిన్న సైజులో ఉంటాయి కాబట్టి రేటు రావడం లేదు. పెద్ద కౌంట్ అయ్యేంత వరకు పెంచుదామంటే పరిస్థితి ఆశాజనకంగా లేదు. కిలోకి 100 కౌంట్ వస్తే 250 మించి ధర పలకడం లేదు.